గెలిచారు. అనేక ఓట్లలో కూడా వీళ్ళు ఇదే ఓట్ల ప్రక్రియ గెలవడం జరిగిందండి. రైట్, ఒక నిమిషం బాబ్జీ గారు, ఈ ఎన్నికల అక్రమాలు లేకపోతే దొంగ ఓట్లు చేర్పించడము, ఉన్న ఓటు తొలగించేలాగా ఇవి చేయడం, ఇవి చాలా ఆరోపణలు చేసినా కూడా ఎక్కడా కూడా మనకి ఇప్పటి వరకు ఏదో 4-5 చోట్ల చిన్న చిన్న చర్యలు కనపడ్డాయి. కానీ ఓవరాల్ స్టేట్ అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. వైజాగ్లో ఆయన రాజు గారు, బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కానీ, లేకపోతే ఇంకా ఇటువైపు కానీ మీ పార్టీ వైపు నుంచి మీరు కానీ చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇప్పుడు కానీ ఎలక్షన్ కమిషన్ లో కొంత కదలిక రాలేదు. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, మీరు ఇకనైనా తప్పులు జరగకుండా చూసుకుని జాగ్రత్తగా చేయండి, ఇప్పుడు తప్పించుకున్నా మీరు ఎలక్షన్ కోడ్ టైంలో మాత్రం తప్పించుకోలేరు అని వార్నింగ్ ఇస్తున్నారు. వీళ్ళలో మార్పు వచ్చే హోప్ ఏమన్నా మీకు? అసలు ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఇక్కడ విషయాన్ని కూడా గమనించండి. జరగాల్సిన నష్టం ఇప్పుడు జరిగిపోతే ఎలక్షన్ లో ఏం చేస్తారు? ఎలక్షన్ లో వచ్చే సిబ్బంది ఎవరు? వాళ్ళకి ఏ ఓటర్ లిస్ట్ ఉండదో ఆ ఓటర్ లిస్ట్ ఉంచుతారు తప్ప వేరే ఒకరు వచ్చి ఓటేయించడానికి వాళ్ళకి సంబంధం ఉండదు. అసలు ఎన్నికలు వ్యవస్థలో కోరలేని పామండి. మేము ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గారు తీసుకున్నా, నేను డైరెక్ట్ గా ముఖేష్ కుమార్ మీనా గారి దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ ఇచ్చాను. జయప్రకాష్ నారాయణ గారు సెప్టెంబర్ 21న విజయనగరం వచ్చినప్పుడు మేమే అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి ప్రారంభించాం ఓట్ ఇండియా సేవ్ డెమోక్రసీ అని. చాలా చోట్ల చెబుతున్నారు మేము ఫారం 6 ఇచ్చామండి అని. చాలా చోట్ల చెప్పారు ఫారం 7 ఇచ్చామండి ఈ అడ్రస్ మార్పు కోసం చెప్పని. మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో అందరు కలెక్టర్లకి నేను లేఖ రాశాను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా. మీరు బిఎల్ఓలు లిస్ట్ అనౌన్స్ చేయండి అని చెప్పని. ఎక్కడ జరగలేదు ఆ పని. అట్లా కాలేజీలకు వెళ్ళలేదు బిఎల్ఓలు. ఎవరి కాళ్ళు ఏమిటి ఎలక్షన్ బిజీ అని చెప్పడమే తప్ప ఎక్కడ కూడా కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేవు. వెంకటకృష్ణ గారు, ఎక్కడైనా కంప్లైంట్ వస్తే దానిపై సరిదిద్దే అవకాశం కూడా లేదండి. ఇప్పుడు ఈ రోజు ఏదో ఒక మాట కోసం వాళ్ళు వచ్చి జాగ్రత్తగా ఉండండి, ఆషామాషిగా ఉండదన్నారు. ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? పోనీ వాళ్ళు పోనీ ఏమైనా నిబంధనలు ఏమైనా ఇచ్చారా? పోనీ ఈ తప్పు జరిగితే మాకు సంప్రదించండి అని అన్నారా? చంద్రబాబు నాయుడు గారికి ముఖేష్ కుమార్ మీనా గారు ఒక లేఖ రాశారు, వీళ్ళు వస్తున్నారు కాబట్టి మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ చర్యలు తీసుకున్నామని చెప్పని. కానీ దాని కింద తప్పులు చేసిన వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు తీసుకున్నాం ఏం చెప్పలేదే. నేనేమంటానని, మనం చాలా ఎలక్షన్స్ చూసాం. మనం ఎన్నికల నిబంధనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి స్టార్ట్ అయిన తర్వాత జరిగే ప్రక్రియ వేరు, ఆ సిబ్బంది వేరు, ఆ వ్యవహారం వేరు. కానీ ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతా ఉంది. మేము 2004-05లో ఒక కార్పొరేషన్ ఎలక్షన్ లో ఈ రాష్ట్రంలో కీలకమైన నేత, నేను పేరు చెప్పను, ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, యువతలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు ఉత్తరాంధ్రలో విషయం మీకు చెప్తున్నాను. ఆయన దగ్గర ఒరిజినల్ లిస్ట్ ఉంది, తెలుగుదేశం వాళ్ళ దగ్గర డూప్లికేట్ లిస్ట్ ఉంది. తెలుగుదేశం వాళ్ళు పంపించిన ఓట్లు ఎవరివి కూడా అక్కడ లేవు. అప్పటికి ఆ కాంగ్రెస్ పార్టీ నేతల దగ్గర ఉన్నటువంటి ఓట్లన్నీ కలిపి లోపలికి వెళ్ళిపోయేవి. మరి అప్పుడు ఎవరి కోసం మాట్లాడారంటే ఎవరు మాట్లాడలేని పరిస్థితి. రేపు కూడా చేర్పులను వచ్చిన తర్వాత దాని మీద ఇంటూ కోటీస్ ఉంటాయి. ఏమన్నా అడిగితే మాకు ఇది చేర్పుల్లో తీసేశారండి అని చెప్తారు. మనం ఎక్కడికి ఒగ్గలు పడతాం? ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? అందుకని రేపు 22వ తారీఖున ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ లిస్టు ఏదైతే ఉంటుందో ఆ లిస్టుతో పాటుగా పూర్తిగా చేర్పులు ఇవ్వడానికి కోసం అధికారాలు ఎవరికి ఇచ్చారు అని అంటే ఎవరి దగ్గర లేవు. వెంకటకృష్ణ గారు ఏదో సీరియస్ గా నిన్న మీడియా వాళ్ళందరూ అబ్బా అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. ఉత్తినే ఆ రెస్పాన్స్ వల్ల వీళ్ళకి తోలు మందమైనటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా నడుస్తున్నారు. ఏమండి, రేపు భవిష్యత్తులో మా పేకపోతుంది అనుకున్న అధికారులు ఉంటే తప్పులు చేస్తారండి? ఎవరు లేరండి. అలాగే మీరు అనుకునేటట్టు ఏం లేరు. నాకైతే ఇదేదో పెద్ద జరుగుతుందని అనుకుని గ్యారంటీగా మరో పోరాటమే. ఎన్నికలకు ఇంకో ప్రక్రియని కొత్తగా వెతికి మనం పట్టుకొని ఈ ప్రక్రియని రాష్ట్రంలో అమలు చేయండి అని చెప్పాలి తప్ప మా ఓట్లు తీశారు, మా అడ్రస్లు మార్చారు, ఈ ఓటు మాది కాదు, మాది ఈ పేట కాదు, మాది ఈ బూత్ కాదని చెప్పడానికి కూడా కావాల్సిన యంత్రాంగం రాజకీయ పార్టీల దగ్గర లేదు. రైట్, ఒక్క నిమిషం బాబ్జీ గారు, వెంకటరెడ్డి గారు, ఇది ఈ వీళ్ళ